సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దూరదర్శన్ ఛానల్ తొలిగా న్యూస్ రీడర్గా పనిచేసినటువంటి శాంతి స్వరూప్ చనిపోయాడు. ఆయన కొద్దిసేపటి క్రితం యశోద హాస్పిటల్లో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అయితే న్యూస్ రీడర్గా మొదటగా పరిచయం అయింది ఆయనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం న్యూస్ పేపర్లు మాత్రమే చదివే వాళ్ళము. అయితే టీవీల్లో నేరుగా న్యూస్ చదివేటువంటి ప్రక్రియను శాంతి స్వరూప్ ద్వారానే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 20 సంవత్సరాల పాటు కూడా ఆయన న్యూస్ చదువుతూనే ఆయన జీవనం కొనసాగించారు. ప్రాంప్టర్ లేనటువంటి సమయాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్క్రిప్ట్ను ఆయన బట్టి పట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి వారికి వినసొంపుగా ఉండేటట్టు ఆయన ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత చాలామంది ఆయన అభిమానులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటగా ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా చూసినటువంటి శాంతి స్వరూప్ ఇక లేడనటువంటి వార్తని చాలామంది కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. మనతో పాటు జర్నలిస్టులు ఉన్నారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి లీడర్లు, అదేవిధంగా లోకల్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక జర్నలిస్ట్గా ఏం చెప్తారు? నిజంగా ఆయనతోనే ఒక నేరుగా న్యూస్ చదివేటువంటి ప్రక్రియను మనం చూస్తూ పెరిగాం. అంటే జర్నలిస్టులుగా మనకు కూడా ఒక ఆదర్శంగా నిలిచినటువంటి శాంతి స్వరూప్ ఇక లేడనటువంటి వార్త ఎలా చూస్తారు? శాంతి స్వరూప్ గారు మృతి అసలు మీడియా రంగానికే తీరని లోటు. ఆయన లేని లోటు మరెవరు పూడ్చలేనిది. శాంతి స్వరూప్ అంటే ఆయన స్వరూపమే శాంతి. క్రైమ్ వార్తలను కూడా అంత ఉందాగా చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చదివి వినిపించేవాడు. దూరదర్శన్లో ఆయన వార్తల్లో చూడడానికి ఆసక్తి చూపించేవాళ్ళు ప్రజలు. ఆయన మృతి చెందడం బాధాకరం. ఆయన మీడియా రంగానికి ఆదర్శం. జర్నలిస్టులందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. సార్, 7 గంటలు అయితే నిజంగా ఆయన వాయిస్ అనేది చాలా వరకు వినాలని చూస్తారు. ఆయన న్యూస్ వస్తుందనేటువంటి విషయం అంటే ఆ సమయానికి అందరూ కూడా టీవీల ముందర అతుక్కుపోయేటువంటి అంశంగా అప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అప్పటికి ఇప్పటికీ తేడా ఏమన్నా గమనిస్తారా? దేశ భాషలందు తెలుగు లెస్స మధురమైనటువంటి వినుసొంపగా ఉన్నటువంటి తెలుగు అక్షరాల స్వరూపం చూడ్డానికి రాయడానికి అలా ఉంటుంది. అలాంటి తొలి తెలుగు రీడరు శాంతి స్వరూప్ గారు. 1977లో ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దూరదర్శన్ హైదరాబాద్లో ప్రారంభం చేస్తే ఆ రోజు నుండి వారు పదవీ విరమణ చేసేంత వరకు 2011 వరకు కూడా న్యూస్ రీడర్గా ఉన్నారు. 1983లో ఆయన న్యూస్ రీడర్గా తొలితరం న్యూస్ లీడర్గా ఎంటర్ అయినాడు. ప్రాంప్టర్ లేకుండా ఇంత చెప్పినట్టుగా తెలుగులో న్యూస్ చదివేటువంటి మహానుభావుడు. మేమంతా అప్పుడు డిగ్రీ చదువుతున్నాము. 7 గంటల వార్తలు అంటే ఆయన గంభీరమైనటువంటి స్వరము, ఆకారము అందరినీ మంత్రముగ్ధులు చేసింది. ఈ రోజు ఉన్నట్టు ఆ రోజు మీడియా లేదు, ఒక దూరదర్శన్ ఒకటే. కాబట్టి ఎంతో ఆకర్షించేటువంటి ఇష్టమైనటువంటి ప్రోగ్రాంగా మాకు న్యూస్ ప్రోగ్రాం ఉండేది. అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడము ఒక రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా, ఒక తెలుగువాడిగా మేము చింతిస్తున్నాం. దేశానికే ఒక మార్గదర్శకమైనటువంటి మంచి న్యూస్ రీడరు. ఆయనకు పొల్లు తప్పుపోకుండా తెలుగులో ఉన్నటువంటి భాషలోని అందాన్నిన్నిటినీ ఎక్కడ నొక్కాలి, ఎక్కడ దీర్ఘం తీయాలని చక్కగా చదివేవాడు. వారు ఇప్పుడు కూడా మా మధ్యలో వాళ్ళ న్యూసే తెలుస్తూ ఉంది. ఆ న్యూస్ చదువుతున్న శాంతి స్వరూప్ అంటే ఒక రకమైనటువంటి ఒక భావన ఉండేది. వారు లేకపోవడం మా అందరికీ బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని తిరుపతి వాసులుగా, ఉపాధ్యాయ సంఘ నాయకులు, జర్నలిస్టులుగా, సామాజిక కార్యకర్తలుగా మేము ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. సార్, ఏం చెప్తారు సార్? అంటే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఫెసిలిటీస్ చూసుకుంటే చాలా వరకే వచ్చాయి. అంటే ఈజీగా వార్తలు చదివే విధంగా, అంటే ఎదురుగా కనిపిస్తుంటే చూసి చదవడం వేరు. ఆయనంతటగా ఆయన స్వతహాగా నేర్చుకొని నేరుగా వార్తలు చదివేటువంటి ప్రక్రియ అప్పుడు జరుగుతూ వస్తుంది. శాంతి స్వరూప్ లేనటువంటి వార్త ఎలా జీర్ణించుకుంటారు? ఇన్ని వందల ఛానళ్ళు లేని ఆ రోజుల్లో ఆయన పేపర్ చూసి అసలు చూసి చదువుతాడో ఆయన స్వయంగా చెప్తున్నాడని ఒక భావం కలిగించేలా సార్థక నామధేయుడు ఆయన. శాంతి స్వరూపం అంటే శాంతి స్వరూపమే. ఆయన ఆహార్యము, ఆకారము అన్నీ కూడా చాలా గొప్పగా ఉండేది. ఆయన డీడీలో వెయిట్ చేసేవాళ్ళము. ఒక న్యూసే కాదు, ఏదైనా సంచలన వార్త కానివ్వండి, ఈ ఫ్లాష్ న్యూస్ ఏదైనా కానివ్వండి, ఏదైనా ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు అది ఆయన ద్వారానే వినాలా. అలా తెలుగు ప్రేక్షకుల్ని రంజింపచేసిన మహనీయుడైన నేడు ఆయన గుండెపోటుతో మరణించడం చాలా ఈ రాష్ట్రానికి చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం.
అంటే తెలుగుని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు భాష వేరు, ఇప్పుడు భాష వేరు. ఇప్పుడు కొంత అన్ని భాషలు కలిపి న్యూస్ చదివేటువంటి ప్రక్రియ చాలా వరకు మనం చూస్తున్నాం. అప్పట్లో స్పష్టమైనటువంటి తెలుగును కూడా శాంతి స్వరూప్ చాలా అవలీలగా ఆయన చెప్పేవాడు. ఎలా ఉంది ఆయన లేనటువంటి మార్పు? ఎలా అంటే ఈరోజు మీడియా పత్రికల వారికి, మీడియా సమావేశానికి అందరికి కూడా ఈరోజు ప్రజలకు తెలియజేసే వాళ్ళకి ఎప్పుడూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శాంతి స్వరూప్ గారికి నివాళులు అర్పిస్తూ, కానీ ఆయన చెప్పుతున్న ప్రతి మాట దేశంలో ఈరోజు అంటే ప్రతి చోట ఉన్నారు. ఏదో ఈ న్యూస్ ఇక్కడ పెట్టి ఆ న్యూస్ అక్కడ పెట్టి ఏదో తెలియజేస్తున్నారు. కానీ శాంతి స్వరూప్ గారు చెప్తున్నారు, ఈవినింగ్ 7:30కి చెప్తున్నారు అంటే దేశ ప్రజలంతా ఆ తెలుగులో వినటానికి సినీ రంగం వారు కానీ, రాజకీయ నాయకులు వారు కానీ అందరూ కూడా ఎదురు చూపులు చూసేవాళ్ళు. అంటే 7:30కి ఆయన ఏం చెప్తున్నారు, ఢిల్లీలో ఏం చెప్తున్నారు, బాంబేలో ఏం చెప్తున్నారు అనే ఒక నిదర్శనానికి ఆ రోజు మన దూరదర్శన్ ద్వారా శాంతి స్వరూప్ గారు చెప్తే మేము వినేవాళ్ళం. కానీ అప్పుడు 89, 90 నాది 10th. అప్పట్లో అంటే ఒక 87 అట్టుండొచ్చు. అప్పుడు ఆయన చెప్తా ఉండే గళాన్ని మేము ఆయన చెప్పిన సూచనలు ఒక 2-3గా మేము విద్యార్థులకు కానీ పెద్దవారికి కానీ మేము తెలియజేసేవాళ్ళం. కానీ ఈరోజు మీడియా పత్రిక వారికి శాంతి స్వరూప్ లాంటి వ్యక్తిని కోల్పోతున్నందుకు మీడియా సమావేశం యావత్ భారతదేశం ఇంక్లూడింగ్ టు ఇంటర్నేషనల్ కూడా అటువంటి వ్యక్తి అనే తెలుగులో స్పష్టంగా చెప్పిన వ్యక్తిని పోగొట్టుకునే దానికి ఈరోజు యావత్ భారతదేశం మేము దిగ్భ్రాంతి చెందుతూ ఈరోజు నేను TV9 అవ్వచ్చు, సుమన్ టీవీ వారు అవ్వచ్చు, అన్ని టీవీ శాఖల వారికి ఈరోజు ఆయన ఫోటో పెట్టి ఇది చేయాలి. కాకపోతే ముఖ్యంగా సినీ రంగ ప్రవేశం ఉన్న వారికి ఒక పాయింట్ చెప్తున్నాను, వారినే హైలైట్ చేశారు ఆయన. అప్పట్లో నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు. ఈరోజు అప్పుడు నాకు తెలిసి నేను చిరంజీవి ఫేవరెట్గా ఉండేవాడిని. నేను ఆ చిరంజీవి గారిని ఎముడికి మొగుడు అవ్వచ్చు అదంతా కూడా తీసుకొని వచ్చేద్దో పలానా స్టెప్ ఇలా వేస్తున్నారు అలా వేస్తున్నారని ముఖ్యంగా సినీ రంగ ప్రవేశం వారిని హైలైట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే శాంతి స్వరూప్ గారు. వారు కూడా ఈరోజు వారు ఫోటో పెట్టి సినిమా యాక్టర్లు చనిపోతే ఏ విధంగా దిగ్భ్రాంతి చెందుతారో వారి ఫోటో పెట్టి యావత్ భారతదేశం అంటే ప్రధానమంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి గారు కానీ అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి అయినా వారి ఫోటో పెడితే ఎలక్షన్ కోడ్ ఏం అడ్డమేం రాదు. అయినా వారి అంటే అప్పట్లో ఈ ఎలక్షన్కి సంబంధించింది కూడా మాకు అంతగా తెలిసేది కాదు పిల్లల విషయాల్లో. అప్పుడు ఈ శాంతి స్వరూప్ గారు ఓహో ఇది ఎలక్షన్ అంటారా, ఇది ఓటింగ్ శాతం అంటారా, ఇది ఓటేసేది అంటారా అని ఈ దేశ నాయకుల కన్నా ముందు తెలిపించిన వ్యక్తి ఎవరు అంటే శాంతి స్వరూప్ గారు. వారిని ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు వారికి నివాళులు అర్పిస్తూ శాంతి స్వరూప్ గారు ఫోటో కూడా ఈరోజు ఒక దేశ ఘనంగా జరుపుకోవాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీడియా పత్రికల వారికి చిన్న విన్నపం, మీడియా పత్రికల వారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయన ఫోటోకు దండం పెట్టి మరలా బాబు జగజ్జీవన్ రావు గారికి కూడా నివాళులు అర్పించి మరలా దేశానికి తెలియజేయాలని కూడా కోరుకుంటూ జై హింద్. ఏం చెప్తారు ఒక మాటలో? ఆయన లేడు అనేటువంటి వార్త చాలా మంది జీర్ణించుకోలేకుండా పోతున్నారు. అంటే అప్పుడున్నటువంటి వార్తలు చదివేటువంటి విధానం ఇప్పుడు చాలా వరకు మారింది. అంటే అప్పుడు ఆయన ఒక్కరే చెప్పేవారు, అందరూ కూడా టీవీల ముందు అతుక్కుపోయి చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది కనిపించట్లేదు. అప్పటికి ఇప్పటికి ఎంతో సీన్ ఇచ్చింది. దీంట్లో ఆ గళాన్ని విప్పించే గొంతును వెలుగులోకి తీసుకురాకపోకుండా పోవడమే దీనికి ముఖ్యమైన కారణం. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి బాబు జగజ్జీవరావు జయంతిలతో పాటు వాళ్ళ జయంతిని కూడా ముందుకు తీసుకొచ్చి నడిపితే శాంతి స్వరూపం కూడా మాకు ఆయన శాంతి కలిగితే విధంగా ఉంటుందని మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం కదా చాలా మంది, అంటే అటు జర్నలిస్టులే కాదు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇలాంటి అనేక మంది ఉద్యోగస్తులు కూడా శాంతి స్వరూప్ లేరనేటువంటి వార్తను జీర్ణించుకోలేకుండా పోతున్నారు. నిజంగా ఆయన వీడియోను మనం ఒకసారి చూస్తే కార్లపైన జరిగిన అత్యాచారాల సంఘటనకు సంబంధించిన దర్యాప్తుని 1 నెల రోజుల్లోపుగా పూర్తి చేయవలసిందిగా అలహాబాద్ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఈ కేసుని విచారిస్తుంది. చూస్తున్నాం కదా, అసలు ప్రాంప్టర్ లేదు, ఏమి లేదు. కేవలం ఆయన అక్కడ ఉన్నటువంటి వార్తని బట్టి పట్టి నేరుగా ఎటువంటి జంకు లేకుండా స్పష్టంగా చెప్పి అందరికీ అర్థమయ్యే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇప్పట్లో ఆ విధంగా లేదు. చాలా వరకు ప్రాంప్టర్స్ చేసినాయి, ముందర అన్నీ ఉండి కూడా కొంతమంది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం చాలా వరకు మిస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కాకపోతే అప్పుడు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి చాలామంది కూడా ఇప్పుడు
ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆయన లేడనటువంటి వార్త అటు జర్నలిస్టులతో పాటు చాలామంది కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే 7 గంటల సమయం అయిందంటే అప్పట్లో అందరూ కూడా టీవీల ముందు వాలిపోయే వాళ్ళు. అంటే రాష్ట్రానికి సంబంధించే కాదు, దేశ విదేశాలకు సంబంధించినటువంటి వార్త మొత్తం కూడా ఒక్క తాటిపైకి తీసుకొని వచ్చి ఆయన అరగంటలోనే మొత్తం చెప్పేటువంటి ప్రక్రియ అప్పుడు జరుగుతోంది. అందరూ కూడా ఆ వార్తల ద్వారానే అంటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేదనేటువంటి వార్త చాలామంది కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. నిజంగా శాంతి స్వరూప్ గారికి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉండేటువంటి వారంతా కూడా కోరుతున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.